నెక్స్ట్ క్వశ్చన్ 6 గ్యారంటీలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి మేనిఫెస్టో రిలీజ్ చేసింది. సో అది అమలయ్యిందా, సక్సెస్ అయ్యిందా అమలు చేయడంలో అని అంటే అయ్యింది అనే వాళ్ళ సంఖ్య 32%. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు అన్నిటినీ కూడా అమలు చేస్తుంది, మాకు ఆ నమ్మకం ఉంది అనే వాళ్ళ సంఖ్య 38% అయితే లేదు, కాలేదు, చేయలేకపోతుంది అనే వాళ్ళ సంఖ్య 29%గా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఉచిత బస్సు ఫ్రీ బస్కు సంబంధించి మీ అభిప్రాయం ఏంటి అంటే బాగుంది అనే వాళ్ళ సంఖ్య 41% అయితే బాగాలేదు అనే వాళ్ళ సంఖ్య దాదాపు 59%. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. రైతు భరోసా, రైతు రుణమాఫీ పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారా అని అడిగితే సంతృప్తిగా ఉన్నాము అనే సంఖ్య 35.29%, లేము అనే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. హైదరాబాద్ తర్వాత అంటే ఇప్పుడు ఉప్పల్ నుంచి వెళ్తుంటే ఉప్పల్ నియోజకవర్గం తర్వాత మేడ్చల్కి సంబంధించినటువంటి నియోజకవర్గం వస్తుంది. ఆ తర్వాత వచ్చేటువంటి నియోజకవర్గం భువనగిరి. అలాంటి చోట రైతులకు సంబంధించినటువంటి అభిప్రాయం ఇది. సో అన్ని నియోజకవర్గాల్లోనే ఇక్కడ కూడా రైతులు అదే సమస్యను ఫేస్ చేశారు అనేటైతే చాలా స్పష్టంగా కనపడింది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఉద్యోగాలకు సంబంధించి కీలకమైనటువంటి క్వశ్చన్. ఉద్యోగాల కల్పనలో కేసీఆర్ కంటే రేవంత్ బెటర్ అనుకోవచ్చా అని అడిగితే అవును బెటర్ అనే వాళ్ళ సంఖ్య ఎంత ఉందో కాదు అనే వాళ్ళ సంఖ్య కూడా అంత ఉంది. అంటే ఆయన కంటే గొప్ప అంటే ఇద్దరే అనే వాళ్ళ సంఖ్య అంటే జనరల్గా అభిప్రాయం చెప్పేటప్పుడు ప్రజలు ర్యాండమ్ శాంపుల్స్ తీసుకునేటప్పుడు ఇద్దరు అంతే అన్నట్టు ఉంది. అంటే తెలంగాణ వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయి, ప్రభుత్వ ఉద్యోగాల్లో మాకు ఎక్కువ వస్తాయి అనేది అయితే ఎప్పుడు అట్లాంటి సెంటిమెంట్ ఎక్కువగా ఉండేను. ఆ 10 ఏళ్ల తర్వాత కేసీఆర్ పరిపాలన తర్వాత ఈసారి కాంగ్రెస్తో వస్తేనైనా మాకు ఉద్యోగాలు వస్తాయి అని అనుకున్నాము. కానీ పెద్దగా నోటిఫికేషన్లు అప్పుడెంట్లో వచ్చాయి, ఇప్పుడు కూడా అంతే వచ్చాయి, ఇంకా ఎక్కువ వస్తాయని అనుకున్నాము అనే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. సో పెదవి విరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అసంతృప్తి మొదలైందని చెప్పుకోవచ్చు. ఉద్యోగాలకు సంబంధించి అసంతృప్తి ఉంది, వ్యతిరేకత ఇంకా రాలేదు. ప్రభుత్వం మేల్కొని ఉద్యోగాల నోటిఫికేషన్లు రిలీజ్ చేయకపోతే అది వ్యతిరేకతగా మారే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనపడతా ఉంది.